హలో అండి. ఎలా ఉన్నారు? ఇదొచ్చేసి నిన్న ఈవినింగ్ అనమాట. అసలైతే నాకు దుబాయ్ లేఓవర్ ఉంది. ఇంకో క్రూకి రసల్ ఖైమా లేఓవర్ ఉంది. తనకి దుబాయ్ కావాలి ఇస్తావా అని అడిగింది. సో, ఇచ్చేసాననమాట. సో, అలా ఫ్లైట్ అయితే స్వాప్ చేసుకున్నాను. అండ్ ఇది చూసారా మా ఆయనకి నేను ఇచ్చిన టాస్క్ అండి. సో, నేను ఈ లేఓవర్‌లో వేసుకోవాలి. నాకు ఆ చైన్ కావాలి అన్నాను. సో, రబ్బర్ బ్యాండ్‌కి అయితే ఇరుక్కుపోయింది. లిటరల్లీ 30 మినిట్స్ పట్టినట్టుంది అది తీయడానికి. సో, ఇంక తిడుతూ ఉన్నారు మా ఆయన. ఫ్లైట్‌కి లాస్ట్‌లోనే నీకన్నీ గుర్తొస్తూ ఉంటాయా? ముందు నుంచే ప్లాన్ లేదా అని. అయినా నేనేం పట్టించుకోలేదు. అవన్నీ ఆశీర్వాదాల్లాగా తీసుకోవాలి కదా! అండ్ పని అయిపోయిందా లేదా అన్నట్టే అనమాట ఇంకా. సో, ఇంక కన్నయ్యకి, మా ఆయనకి బాయ్ బాయ్ చెప్పేసి వచ్చేసాను డ్యూటీకి. మరి నేనెళ్తోంది రసల్ ఖైమా కదా! రసల్ ఖైమా మీకు ఐడియా ఉందా? ఉంటే కింద కమెంట్ చేయండి. సో, ఇదొచ్చేసి మనకి దుబాయ్ అండ్ షార్జాకి దగ్గరలో ఉంటుందండి. అండ్ ఫ్లయింగ్ టైమ్ మన హైదరాబాద్ నుంచి 3 అవర్స్ 30 మినిట్స్ అనమాట. ఫ్లైట్ అయితే చాలా సార్టెడ్‌గా, పీస్‌ఫుల్‌గా వెళ్ళిపోయింది. ఎక్కువ వర్క్ కూడా లేదు. అండ్ యాజ్ యూజువల్‌గా నా క్యూట్ ఫ్లాస్క్‌లో నేను టీ తెచ్చుకున్నాను. కొందరు కమెంట్ చేశారు టీ వేడిగా ఉంటుందా అని. మరి ఫ్లాస్క్ కదా వేడిగానే ఉంటుంది. నేనైతే ఒక 4, 5 అవర్స్‌లో తాగుతాను. అప్పటిదాకైతే వేడిగా ఉంటుంది. కావస్తే నేను ట్యాగ్ చేస్తాను. కావాలంటే చెక్ చేయండి ప్రోడక్ట్‌ని. అండ్ అలా రసల్ ఖైమాలో ల్యాండ్ అయిపోయాక ఇంక క్యాబ్ వచ్చేసింది అండ్ హోటల్‌కి వచ్చేసాము. మరి రసల్ ఖైమాకి, ఇండియాకి టైమ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది కదా! అది ఎంత అంటే రసల్ ఖైమా 1½ అవర్ వెనక్కుంటుందనమాట ఇండియాకి. అంటే ఇండియాలో టైం 10 అవుతోందంటే రసల్ ఖైమాలో 8:30 అవుతుందనమాట. సో, అలా. ఇంకా రూమ్‌కొచ్చేసాక ఫ్రెష్ అప్ అయిపోయి స్కిన్ కేర్ అయితే చేసుకున్నానండి. నాకు స్కిన్ కేర్ చాలా చాలా ఇంపార్టెంట్ నా లైఫ్ స్టైల్‌కి. అండ్ అసలు స్కిన్ కేర్ వల్ల నేను చాలా డిఫరెన్స్ గమనించాను నా స్కిన్‌లో కూడా. అండ్ నేను కొన్ని ప్రోడక్ట్స్ రోజు యూస్ చేస్తానన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకా ఇంట్లోంచి పరాటా తెచ్చుకున్నాను. పరాటా పెరుగు తినేసి ఇదిగోండి ఈ టైంకి పడుకున్నాను.